స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరమ దరిద్రం తయారైంది. ఆ ఫోన్లని బేస్ చేసుకుని బెదిరింపులు, ఆడపిల్లల్ని ఎక్కువగా బెదిరిస్తోంది. స్మార్ట్ ఫోన్లో వీడియోలు తీసామని అప్పట్లో గుడివాడ దగ్గర జరిగినటువంటిది ఏంటి, సీసీ ఫుటేజ్ పెట్టి ఆడపిల్లలకి ఏదో తీసేశారు. మొన్న మధ్యన హైదరాబాద్లో జరిగింది ఏంటి, ఈ ఎక్కడ నడుస్తున్నాయి ఇట్లాంటిది ఏదో ఒక చిన్న పాయింట్ని స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో పెడతారు ఎవరో, అక్కడి నుంచి అట్లా వైరల్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చేతిలో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే సంఘటన. ఇప్పుడు ఒక తాజాగా జరిగినటువంటి ఉదంతం, ఇంజనీరింగ్ అమ్మాయిని కృష్ణా జిల్లాలో వేధించినటువంటి సంఘటనలో అదే జరిగింది. స్మార్ట్ ఫోన్ పట్టుకుని అబ్బాయి అమ్మాయి ఒక గదిలో కూర్చుని ఉన్నటువంటి ఫోటోలో వీడియోను తీసి, మీ ఇద్దరు చూశాను, నాతో కూడా వస్తావా లేదా అని చెప్పేసి మిగతా ఫ్రెండ్స్ ప్రయత్నించడం, బెదిరించడం. ఆడపిల్లకి వేరే అబ్బాయితో కలిసి ఉన్న ఫోటో ఇంట్లో వాళ్ళకి కనబడిన వీడియో కనబడ్డా దాన్ని ఇంట్లో వాళ్ళు తమని అపవిత్రంగా చూస్తారన్నటువంటి భావం, కీతాగా చూస్తారన్న భావం, ఆ భయాన్ని అడ్డుపెట్టుకుని వీళ్ళు చివరికి వాళ్ళని లైంగికంగా వేధించే సంఘటనలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు అడ్డం పెట్టి జరుగుతున్నటువంటిది ఇంకోటి. ఆ స్మార్ట్ ఫోన్లతో అనవసరంగా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడే స్టేజ్ నుంచి ఖాళీగా ఉన్నాం కదా అని చాటింగ్, ఈ చాటింగులతో అనవసరపు స్నేహాలు, ఈ అనవసరపు స్నేహాలతో ఒకళ్ళకొకళ్ళు ఆర్థిక సహకారాలు అందించుకోవడము, లేకపోతే ఏదో ఒక తప్పుడు మార్గంలో ప్రయాణించడము జరుగుతోంది. తర్వాతన వాళ్ళకి తేడా వచ్చినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లలోని ఆధారాలే కీలకమవుతున్నాయి. దానికి సజీవ సాక్ష్యం కిరణ్ రాయల్ ఉదంతం. బాగున్నంతసేపు బాగానే ఉంది, అప్పుడు అచికి బుచికి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు తేడా వచ్చాక ఆ వీడియోలో పెట్టుకుని విలన్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రయోజనం కంటే కూడా వ్యక్తి జీవితంలో పెద్ద సమస్య. అలాగని వదులుకోలేము. ఇది ఎలాంటిదయ్యా అంటే టీ కాఫీ లాంటిది, తాగితే అనారోగ్యం అని ఫీల్ అవుతాం, కానీ తాగకుండా ఉండలేం.